हाय हेलो दोस्तों, वेलकम बैक माय चैनल द न्यू शो। आज हम देवुड़ मूवी के पार्ट 3 पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना रिएक्शन। సరేగాని రేపొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా? ష్యూర్. నేచురల్ కెలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను చంపకరా బాబా. అది क्या करने वाले हैं? పులి పులిరా. चलिए इन दोनों को పందికొచ్చింది. डाइवोर्स दिलाने की कोशिश करोगे? पैर फ्रैक्चर हो गया। लॉयर नहीं है तो केस पोस्टपोन करना पड़ेगा। यही है ना प्लान भगवान का? హలో, నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్ నండి. ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదండి మరండి మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. మీ ఇద్దరం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి? 200 అవుద్ది. మనం ఇక్కడికి వెళ్ళకొచ్చినట్టు అదేంట్రా వాళ్ళిద్దరు విడాకుల విషయం తీసుకొచ్చిన విషయం మర్చిపోతే ఎలాగక? నీకు మతి మరపు మరీ ఎక్కువైపోతుంది. అలా రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బెటాలియన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యూ. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ విడాకుల ఫెస్టివల్ కదా. ఇక్కడ ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరురా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? పర్మిషన్ లేకుండా ఇంటర్ఫేర్ అయితే బాంబు మింగిస్తాను. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకునేంత గొప్పగా డెవలప్ అయిపోయాం. మీ సంగీతంలో సరిగమలు, కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, డ్రాకులా డ్రమ్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. బాల్డ్ హెడ్ బాంబులో పేలిపోతే బాల్డ్ హెడ్ బాంబులు. అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. రైమ్స్ बहुत अच्छे यार डायलॉग्स में. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావంట కదమ్మా. నేనా? Now they get to. 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? అయ్యో. దూడెక్కడ ఉంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. 2 రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడిగా తెలియజేయాలా, అసలు చెప్పలేకూడదా? poke them. ऐसे डायलॉग्स मार के उनको गिल्टी फील कराओ. उनको याद आनी चाहिए कितना इग्नोर किया है बच्चों. అబ్బా అక్క, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి? ఒరేయ్ తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా అబ్బా ఊరుకోరా. ఒరేయ్ మనం తెచ్చుకున్న డబ్బులు ఎన్ని అయిపోయాయి? మనం ఇంకా చాలా తీర్చాలి.
उस लड़की के कान भगवान खुद आए सुन उस लड़की के कान यार ब्लीड कर रहे थे నొప్పిగా ఉందా ఏలికి ఇంటర్ఫీర్ అయింది లేకపోతే వాళ్ళ పని చెప్తును ఉండ్రా మా అమ్మ నాన్న మీరు అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుందే నా కోసమే ఈ కొండలు పుట్టాయి అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను ఈ 7 కొండలు నా ఇల్లు ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి కుండీలో ముడుపు కూడా వేయాలి నా జుట్టు కూడా మొక్కివ్వాలి మాకేం తెలీదు కొంచెం సాయం చేసి చీటియా నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా అప్పుడు వచ్చి చీటీ చూపించు వడ్డీతో సహా తీర్చేస్తా వడ్డీ కాసుల వాడికే వడ్డీ ఇస్తారన్నమాట పదండి भगवान खुद लेके जा रहे हैं बच्चों को ఇదే మా ఇల్లు అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు ఇక్కడ చక్కెర పొంగలి దద్దోజనం అన్నీ ఉంటాయి మా అమ్మే వండుతుంది అదిగో మా ఆవిడ అలివేలు పుట్టిల్లు మంగాపురం కొంచెం కోపం ఎక్కువలే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అలివేలు వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను ఏంటయ్యా ఇది అందరికి ఎంకరని ఉరికి చూపిస్తావా అసలే మనకి ఎంత అప్పుంది కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలెప్పుడు తీరేను నిలువు దోపిడి అనే నిండా ఎప్పుడు పోయాను ఊరికే కాదు అలివేలు చీటీ తీసుకున్నాగా ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం కళ్యాణ కట్టుకు వెళదామా తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు వెళ్ళండి కూర్చోండి మనవాడే ఇదిగో పాపకు 3 కత్తెర్లు బాబుకు మొత్తం తలనీలాలు దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి ఘాటు పడకుండా చెయ్యి ఎంత మాట అన్నారమ్మా భక్తులకి ఎంకన్న బాబు దేవుడు మాకి కట్టే దేవుడు దీనికి మాట రానివ్వను 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అనుకోమ్మా గోవిందా 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 నువ్వును గోవిందా 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 గోవింద గోవింద ఘోషతో తన గుడికి గుని వచ్చ భక్తులను గోవిందుడే ముడుకులను గైకొని ముక్కులను చెల్లించ పక్కనే నిలిచి ఆ పరమాత్ముడే అలమేలు మంగమ్మ అమ్మయ్య వచ్చి తల నీలాలనిప్పించే తన స్వామికి వైకుంఠవాసుడే వరద హస్తముతో తీర్చి పూసెలే చలువ చందనమే ఋషులకే కలుగదు ఈ పసివారి బ్రతుకులే ధన్యము అమ్మని నాన్నని కలపాలని మదినమ్ని పూనిన వ్రత దీక్షకి నిలువెల్ల కరిగాడు 7 కొండలవాడు చిన్నారి భక్తులకే అయినాడు భక్తుడు నా బ్యాగ్ కూడా వేసేసా నా బ్యాగ్ కూడా వేసేస్తా అరే అదేమిటి సంచులు కూడా వేసేశారు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలంటే చాలా ఇష్టం అంట అందుకనే అన్ని వేసేసాం మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపరా మేము భద్రాచలం వెళ్తాం అలాగే వాళ్ళ డబ్బులన్నీ ముప్పులుగా మన హుండీలో వేసేశారు వాళ్ళకి ఏమైనా సాయం చేయరాదు అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడికి అప్పు భక్తులు మనకప్పు అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండీ నాది నేనే వాళ్ళకి సహాయం చేస్తాను ప్రయత్నించు
లచ్చమ్మ దొంగ అలివేలు మంగమ్మ దొంగ. గుండెలో దొంగతనం చేస్తున్నా. ఏమిటండి ఇది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే. కనకదుర్గమ్మ నగర ఎక్కడ దాచారు? వేలు బెడలు. 7 కొండలాయన ఈ కలిరాజు నీకే ఏయించాడు సంఖ్యలా. స్వామి, అసలు దేవుళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు, ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చింది. అదే కలి వైపరీత్యం. తోమాల సేవకు వేళైంది. భక్తులు ఎదురు చూస్తున్నారు. భక్తో के पास चले गए. కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం అంతవరకు ఎవరైనా చెప్పినా నేను విన్ను. సార్ చిల్లి కలవకుండా ఆవిడకి వెళ్ళ సార్. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు. పోండి बच्चों को ढूंढने చూసారా మీరు? కోర్టులో ఏం ఇప్పిస్తావు? నో, కేసును ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి. మీ క్యారెక్టర్స్ లాగా మీ నోర్లు కూడా కప్పు కొడుతున్నాయి. ఏం ఫెస్ట్ పడతారు మీరు? పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మీదకి వినిపించాలి. కమాన్ బ్యాంక్ లోపల చూడ. భద్రాచలం దేవుడో కొండ మీద, ఆనవరం దేవుడో కొండ మీద. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకున్నట్టండి? కాదండి, దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు. అందరూ భూమి మీద ఉండేవారా? అవును, మన పాపాన్ని ఎక్కువ చేశాం, బరువు ఎక్కి భూమిలో కింద దింపింది. దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. లాంచ్ టికెట్ రేట్ ఎంతండి? పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి, తిరుపతి నుండి లారీలో వచ్చామండి. చీటీ ఇస్తామండి. మేము తిరుపతిలో కూడా ఇచ్చామండి. తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు గీటీ లేదు. ప్రతివాడికి నామాలే లాంటి అంటే యానవరం అయిపోయింది. ఎక్కిడమో డబ్బులు లేవు, నువ్వు ఎక్కిడో డబ్బులు లేవు. నువ్వు అక్కడ కాళ్ళు కాలుతున్నాయి అక్క. నా కాళ్ళ మీద ఉంచారా? నీ కాళ్ళు కాలుతాయి అక్క, పర్వాలేదురా. చూసావక్క, మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడి గంటలు మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. ఆయనకేరా రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాసుని కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకెలా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. ఏం లేదు, ఈ రావణాసురుడు తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి. లేడి పాదం పక్కనే రాములోరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములోరి పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఓ అంజయ్య, ఈ కసరకందులు మన రామన్న స్వామి మీద నిందలేసినారు. వీళ్ళకు పన్నశాల చూపిస్తావేంది? ఆగాగులత్తన దొర కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం చిరసిరమంటదిలే. ఏం చెంచు, వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులవుతున్నారన్న బాధలో కోల్లా మాత్రం కుయిరా. మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొర. ఆయనకి తెలియందేమీ ఉండదు. అవును గాని జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు? ఊరుకోదరా, పసి కోనల దగ్గర పెద్ద మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం. అసలు తప్ప అయింది కాదు, ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలింట్లో పెట్టొచ్చుగా. ఆంజనేయ స్వామకుడు ఎప్పుడు రామా రామా అంటే ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్లి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా. అంట కాక దొర దొర, నువ్వు భద్రాచలానికి దొర అన్నారు కదా. మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకని గుడికి చీటీ రాసివా? అవుందరా, మేము కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం. ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు. తిరుపతయ్య గుండు
ఓ అంజయ్య, రామయ్య దొరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు. రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు. పూజారి దక్షిణ అడిగితే ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము! రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది బాగుంది. మా దుర్గక్క గుడికి వెళ్దాం పదండి. స్వామి, మన ముడుపు మనకు అందింది. వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏం ఆలోచించారు? వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం, దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను, మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా, ఆ బాధ్యత నాకప్పగించు. ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య. ఉడతా భక్తి. వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి. ఈ పిల్లల పుణ్యమా అని ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి. నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్ళిరానా రామయ్య? వెళ్ళిరా. ఉడతా భక్తి. మనం తయారు చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఫైల్ మేజిస్ట్రేట్ చూశాడంటే వాడేంటి వాడు బాబాయ్ ठीक हो गया। तो अभी दूसरा प्रॉब्लम, నా ఫైల్ అంతా కొట్టేసింది. ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి 10 days పట్టింది. మళ్ళీ ప్రిపేర్ 10 more days out. I don't know what I'm talking. చెప్పు. రామ 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 సీత రామ రామ జై రామ హనుమాన్. సీత రామ రామ సీత రామ రామ సీత రామ ఉండే. రామ రామ సీత రామ राम का नाम सुनते ही उनको రామ. माइक समझ रहे। ఎవరు మీరు? సమాజాన్ని దారిలో పెట్టాలనుకున్న వాళ్ళం. సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్ట దారి కట్టం పడ్డారే. లంకలో నా రాముడు రావణాసుని చంపాక కూడా ఇంకా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బ్రతికే ఉన్నారా రామా? ఇంతింత నామాలు పెట్టుకుని రామాయణం గురించి మాట్లాడకపోయా. రాముడు రావణాసురుని చంపింది తన పెళ్ళాం కోసం కానీ ప్రజల కోసం కాదు. నాకు కావాల్సింది రామరాజ్యం కాదు, మా రాజ్యం. రా నువ్వు नॉर्थ साउथ ईस्ट वेस्ट अप डाउन हर जगह। बच्चे
लंका जला दिया, यहाँ क्या जला गया? तंबू, तंबू जला दिया, गुंडों का तंबू, मिनी लंका। చూసి రమ్మంటే కాల్చి రావడం నాకు మొదటి నుంచి అలవాటేగా. అదుగో అదే మా కనకదుర్గమ్మక్క గుడి, ఇదే కృష్ణవేణమ్మ ఒడి. స్నానాలు చేద్దామా? జై శ్రీరామచంద్రమూర్తికి. పిల్లలు కనపడకపోతే ఆవిడ బాధపడాలి కానీ ఇతరం మగాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడంటే గుర్తుగా పిల్లలు పడతారు. అలా ఉన్నా నన్ను లొంగ తీసుకోవాలని పిల్లల్ని ఆయన కిడ్నాప్ చేశారేమో. నా నోటితో మాట అనలేదమ్మా. అమ్మా నువ్వు మహాలక్ష్మి, నిన్ను కాదన్నాడా డబాల్. నీ పిల్లల్ని నా నరాలు వల్లైనా పని వెతికి తీసుకొచ్చే పూర్తి నాది. ఎంగిల్ పడమ్మా, ఎంగిల్ పడి వెళ్ళు అని తీసుకెళ్ళమ్మా. అమ్మా ఓ మెతుకైనా కొడుకు. అంత కటింగ్ ఇస్తున్నావు, వాళ్ళిద్దరూ సెపరేట్ అయితే నీకొచ్చే బెనిఫిట్ ఏంది? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే స్ట్రాంగ్ అవుతారు, మనం పాడమన్న పాటకు రేట్ ఎక్కువ అడుగుతారు. వాళ్ళు విడిపోతే వీక్ అవుతారు, మనం అడిగిన రేటుకే పాడతారు. పిల్లల సెంటిమెంట్ తో మళ్ళీ కలిస్తే సెంటిమెంట్ తో మనం దెబ్బ కొడతాం. बात नहीं आ रही क्या? 2 రోజుల నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు, కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉంది. ఒకటి చెప్పవా అక్క, దేవుడు పూజ చేయడానికి కూడా సినిమాల టికెట్లేంటి? దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటారా? భక్తులు కాకపోతే ఎవరిస్తారు? అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా, ఊరికో కొండెందుకు? పాపం గాంధీ తాత చూడు కొండెక్కలేక బొమ్మైపోయాడు. అలా పరిగెడుతున్నాడు. సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయన. ఆ బుక్ లో ఏముంది? భగవద్గీత శ్లోకాలు బాబు. సరే ఎవరో కొండ దిక్కుండా చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి, ఎవరిని విడిచిపెట్టద్దు. మీరు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టేశారు. ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి వెళ్దాం? ఈ రాత్రి గుమ్మాన్ని ఎక్కేసి పొద్దుంటే మూవ్ అవుదాం. ఏంటండి గొడవ? అమ్మవారి ముక్కు పడకపోయిందమ్మా. అమ్మో చూడక్క, అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు విడివిడిగానే ఇచ్చారు, కలిసి ఇవ్వలేదు. అమ్మో అది చూసి మనం ఎవరైనా గుర్తుపట్టి ఇంట్లో అప్పచెప్పేస్తే మన ముడుపుల యాత్ర ఆగిపోద్ది. ఐడియా, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు, బట్టలకు మట్టేలా దొరలాలి. మద్రాస్కు రాకదుళ్ళు, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. ఒరేయ్ మనం ఆనవాళ్ళు మారిపోయామే. ఒరే తమ్ముడు, నీ కళ్ళద్దం పగిలిపోయిందిరా. పగిలిపోతే ఇంకా మంచిది, మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో, టెస్ట్ చేద్దామా? ఈ పేపర్ లో వేసిన పిల్లలు ఎవరండి? ఎక్కడున్నారో ఏంటో. పోలీసులంటే భయపడతాడేంటి? చూసాక అతను మనల్ని గుర్తుపట్టలేదు, ఇంకెవరో గుర్తుపట్టరు. యా 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 ఉడుపు ఇవ్వాలని ఊపుకుంటూ వస్తే ఎలా? దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనుగు పసుపు, మనుగు కుంకుమ. మా దగ్గర డబ్బులు లేవండి. అయితే ముడుపు చెల్లదు. పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత కథలు మహిమలు వినాలి. అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది, లేకపోతే మొక్కు తీరదు. ఎలాగక్క అమ్మవారి ముడుపు తీర్చలేమా? తమ్ముడు అక్క ఎవరు గొడవలో అడుగున్నారు. ముచ్చాలదండ, ఇది కుట్టిస్తే ఆడరాదు.
ఏంటవి? పూలండి. పూలు తల్లో పెట్టుకుంటారు, నువ్వు పేపర్లో పెట్టుకెళ్తున్నావు. దేవుడు పూలండి, మా ఇంట్లో దేవుడికి పెడదామని. ఐసి బూట్లతో లోపలికి వెళ్ళకూడదు. నాకు కూడా 2 చెవులు పెట్టుకుంటాను. ఇవి పూలా? ఇంకేమేం తీసుకెళ్తున్నావు? పిల్లల రాసూత్రం ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. చదువు. అయ్యో, ఎంత పొరపాటు అయిపోయింది. పిల్లలకు ముడుపుల గురించి అనవసరంగా చెప్పాను. నువ్వే చేశావు. అసలు నీకు బుద్ధుందా? ఇవన్నీ పిల్లలకి ఎందుకు చెప్పావు? ఎస్, ఇన్ఫర్మేషన్ దొరికింది. వెంటనే పిల్లలు క్యాచ్ చేయాలి. ఏ చరిత్రలో ఏంటో. అక్కడ నేను వస్తాను రా. को पता तो चला कि कहाँ है बोलते। వీళ్ళ నోట్లో పెడితే పొద్దునే గుడి బయట తీసుకోవచ్చు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలు అవుతా మన సేపు. हाँ, ये अभी महाकनका दुर्गा सॉन्ग आएगा ना। శ్రీశైల భ్రమరాంబికా చెల్లి, ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా, అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది? ఈ రాత్రి 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతి అయి ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్కా. ఏంటి, శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు. వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కుపుడక దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, మాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, మా చేత వ్రతం చేయించడం లేదు, మాకేమో తెలీదు. అమ్మ నాన్న ఏమయ్యారో ఇద్దరు విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి. పూజ చేయించమ్మా. ఏంటి, పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా? ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా. నీకు మంత్రాలొచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనకదుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. వినండి. इस पार्ट को यहीं रोक देते हैं क्योंकि हमने ऑलरेडी महाकनका दुर्गम्मा गाने के ऊपर रिएक्शन दिया हुआ है, बट मैं नेक्स्ट पार्ट में वो सुनूंगी, वो गाना देखूंगी बिकॉज कंटिन्यूएशन रहेगा. बट या यहाँ तक हमने लाइक मैं आई डोंट वांट टू मेक द वीडियो टू लेंथी, अदरवाइज यू नो ज़्यादा वीडियो इंक्लूड करूँगी तो ब्लॉग होने के चांसेस ज़्यादा होते हैं. या एंड अब तक अगर जो यहाँ तक हमने मूवी देखा है, अगर उसके बारे में बात करना है तो सच में यार आई डोंट अंडरस्टैंड हाउ कैन पेरेंट्स बी सो इररेस्पॉन्सिबल. लाइक उनको पता नहीं है कि कहाँ गए हैं बच्चे. अगर जाने के बाद भी फिर भी अपने डाइवोर्स के प्रोसीडिंग्स में ही लगे हुए हैं, बट बच्चों को ढूंढना उतना ज़्यादा वो प्रायोरिटी नहीं दे रहे हैं. लाइक डाइवोर्स भी
उसके बारे में ज़्यादा सोच रहे हैं इंस्टेड ऑफ सर्चिंग फॉर द किड्स। मुझे वो अच्छा नहीं लगा कि पेरेंट्स कैसे हो सकते हैं, उनके बच्चों के ऊपर प्यार क्यों नहीं है, उतना प्यार क्यों नहीं बोल के ऐसा लग रहा है मुझे। बट एनीवेज एट लास्ट बाबू मोहन जी को एटलीस्ट वो लेटर तो मिला कि बच्चे यहाँ हैं, यहाँ से एटलीस्ट उनको पता चलेगा कि कहाँ जा सकते हैं उनको ढूंढने के लिए। सो दैट्स अ गुड थिंग। बट बच्चे यार सच में उनके बारे में जो भी हमने अब तक देखा है, इवन दो वी फील दैट लाइक भगवान हर जगह पे वो जहाँ जहाँ जा रहे हैं ना, उस डेस्टिनेशन में उस भगवान, उस जगह का भगवान जो भी है हेल्प कर रहे हैं, वो खुद आके उनको कंपनी दे रहे हैं उस थ्रू आउट द जर्नी। बट फिर भी कहीं ना कहीं छोटे मोटे होते रहते हैं वो, जैसे कि चोर आके उनके कान की बाली चुराने की कोशिश करता है, वो सैंड के ऊपर पैर जलते रहते हैं बिना खाने के, पैदल चलते जाते हैं, पैसे नहीं हैं, सब ये सारे प्रॉब्लम्स की वजह से वो छोटे छोटे बच्चे कितना स्ट्रगल कर रहे हैं वो मालूम पड़ रहा है। उनका स्ट्रगल देख के ही उनके माँ बाप को एक करने का जो उनकी ख्वाहिश है ना, वो देख के इतना इमोशनल फील हो रही थी। आई डोंट नो यार, मुझे बीच में ऐसा लग रहा था कि यार ये अभी से इतना रोना आ रहा है कि आगे और क्या देखना पड़ेगा, ऐसा लग रहा था। बट 3 प्लेसेस उन्होंने ऑलरेडी देख लिया है कि 4था प्लेस अभी चल रहा है। सो ऑलमोस्ट 7 जगह पे जाना है उनको। सो 4th वन चल रहा है, अभी 3 और बाकी हैं। बट एक बात तो सही है कि हाँ भगवान है इनके साथ। लाइक वो खुद भगवान खुद आके इनको हेल्प कर रहे हैं, उनको जो भी उनका काम जो भी है ना वो डेस्टिनेशन कंप्लीट करने के लिए वो हेल्प कर रहे हैं, उनके साथ हैं। तो एटलीस्ट वो तो हमारे पास वो पॉजिटिव हाँ यार एक पॉइंट है उनके पास बोल के। बट सच में पता नहीं कब ये पेरेंट्स को रियलाइज़ होगा कि बच्चे इनको अलग नहीं देखना चाहते हैं, इनकी झगड़े नहीं देखना चाहते, इनको साथ रहना चाहते हैं, फैमिली की तरह रहना चाहते हैं। कब रियलाइज़ होगा पता नहीं राशि एंड पृथ्वी को, बट होपफुली जल्दी हो एंड दोनों मिलके आए ढूंढने के लिए। दैट्स ओनली वी कैन होप। बट वो सब क्या होगा कैसे होगा नेक्स्ट पार्ट में देखना पड़ेगा। वेट कीजिएगा नेक्स्ट पार्ट तक। तब तक के लिए टेक केयर, बाय बाय।